అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనవరి 10న వైకుంఠ ఏకాదశి. ఈ సందర్భంగా 10 రోజులు వైకుంఠ ద్వారం భక్తుల కోసం తెరిచి ఉంచడం జరుగుతుంది. దీని సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు తిరుమలలో ఇప్పటికే చేయడం జరిగింది. అలాగే టికెట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే దర్శనం చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి ఇక్కడ టోకెన్లన్నీ కూడా ఇవ్వడానికి కూడా ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. తిరుపతిలో 9 కౌంటర్లు 8వ తారీఖున ప్రారంభించడం జరుగుతుంది 6 గంటలకి. ఈ కౌంటర్లలో 3 రోజులకి గాను, అంటే 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు గాను ఈ కౌంటర్లలో టికెట్లు అవి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఏ రోజుకి ఆ రోజు ముందు రోజు ఇవ్వడం జరుగుతుంది. సో దీని సందర్భంగా ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో, ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఉన్నారు, వీరందరితో ఇన్స్పెక్ట్ చేస్తున్నాము. చూసి భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ట్రాఫిక్ ఏర్పాట్లు, పార్కింగ్ ఏర్పాట్లు, ఇక్కడ క్యూ లైన్లో ఉన్నప్పుడు వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా తాగునీరు కానీ, టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడానికి చూస్తున్నాము. ఇది ప్రతి సంవత్సరం చేసేదే. ఇది పకడ్బందీగా జరగాలనే ఉద్దేశంతో ఎస్పీ గారు, కలెక్టర్ గారు కూడా వచ్చారు. ఇవన్నీ పరిశీలిస్తున్నాం. లోకల్స్కి అనేది అలా స్పెషల్గా వేరేగా లేదు, కానీ అందరితో పాటు టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ మంది లోకల్సే వస్తూ ఉంటారు. ఈ టికెట్లు ఎంత ఉన్నాయండి మొత్తం? 3 డేస్ 1,20,000 3 రోజులకి ఇవ్వడం జరుగుతుంది. సుమారుగా 40,000 టికెట్లు రోజుకి ఇవ్వడం జరుగుతుంది. లేదు అది లేదనేది ఆల్రెడీ ప్రెస్ రిలీజ్ కూడా ఇవ్వడం జరిగింది. అదిలాగా ప్రెస్ రిలీజ్ అది ఇస్తున్నాము, వీడియో రిలీజెస్ కూడా చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.